అందరికీ నమస్కారం. మన బాల్కనీలోనే పెద్దగా కష్టపడకుండా పుదీనా ఎలా పెంచుకోవాలి, ఆ తాజా ఆకులతో ఘుమఘుమలాడే టీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లకు ఒక డౌటొస్తోంది. మనకున్న చిన్న బాల్కనీలో పుదీనా పెంచడం సాధ్యమేనా అని. మరి ఇంట్లో పెంచిన ఆకులకు బయట కొన్న ఆకులకుండేంత ఫ్లేవరు, ఆ సువాసన ఉంటుందా? అసలైన ప్రశ్న ఇదే కదా. సమాధానమేంటంటే 100కి 100% అవును. నిజానికి ఇంట్లో అప్పటికప్పుడు కోసి వాడిన పుదీనా ఆకుల తాజాదనానికి, సువాసనకి బయట కొన్నవి అస్సలు సాటిరావు. అయితే మరి మన బాల్కనీలో పుదీనా మొక్కను హెల్తీగా ఎలా పెంచాలి? ఏం కంగారు పడకండి. దీనికోసం కేవలం 3 సింపుల్ రూల్స్ ఫాలో అయితే చాలు. అందులో మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనది, సరైన వెలుతురు అంటే సన్లైట్. ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ఇది చాలా కీలకం. చూడండి, పుదీనా మొక్కకు ఉదయం పూట వచ్చే లేత ఎండ అంటే చాలా ఇష్టం. ఓ 3-4 గంటల ఎండ తగిలితే చాలు. కానీ మధ్యాహ్నం వచ్చే గట్టి ఎండ అస్సలు పడదు, ఆకులు మాడిపోతాయి. అందుకే పీక్ సమ్మర్లో, అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఒక 50% షేడ్ నెట్ వాడితే మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రెండో పాయింట్, వాటరింగ్. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నీళ్లు తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. సో బ్యాలెన్స్ చేయడం ముఖ్యం. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజూ ఒకసారి నీళ్లు పొయ్యాలి. అదే చలికాలంలో అయితే 2-3 రోజులకి ఒకసారి సరిపోతుంది. ఎప్పుడూ నీళ్లు పోసే ముందు మీ వేలితో పై మట్టిని ఒకసారి చెక్ చేయండి. అది పొడిగా అనిపిస్తేనే నీళ్లు పోయండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే కుండీకి కింద డ్రైనేజ్ హోల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక ఫైనల్గా మూడో సూత్రం, పుదీనా మొక్కకు సరైన ఇల్లు అంటే కరెక్ట్ కుండీ ఇంకా సరైన మట్టి మిశ్రమం. దీనికి మట్టి మిశ్రమం కూడా చాలా సింపుల్. ఎర్రమట్టి, ఇసుక ఇంకా వర్మీ కంపోస్ట్, ఈ మూడింటిని సమాన భాగాలుగా కలపండి. ఎర్రమట్టి మొక్కకు సపోర్ట్గా ఉంటుంది, ఇసుక అదనపు నీటిని బయటకు పంపిస్తుంది, ఇక వర్మీ కంపోస్ట్ మంచి పోషకాలను అందిస్తుంది. స్టార్టింగ్ కోసం ఒక 8-10 అంగుళాల వెడల్పున్న కుండీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సరే, ఇప్పుడు పుదీనా పెంచడం ఎలాగో నేర్చుకున్నాం కదా. ఇక అసలు మజా ఇక్కడే ఉంది. మనం పెంచుకున్న ఆ తాజా ఆకులతో టీ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ చాలా చాలా సులభం. ఓ 8-10 ఫ్రెష్ ఆకుల్ని కడగండి. 1 కప్పు నీళ్లను బాగా మరిగించండి. ఇక్కడొక చిన్న సీక్రెట్ ఉంది. ఆకుల్ని ఎప్పుడూ నీళ్లతో పాటు మరగించొద్దు. స్టవ్ ఆపేశాక ఆ వేడి నీళ్లల్లో ఈ ఆకులను వేసి ఓ 5-7 నిమిషాలు మూతపెట్టి వదిలేయండి. అంతే, పుదీనా అసలైన ఫ్లేవర్ అంతా నీళ్లలోకి వచ్చేస్తుంది. చూడండి, కరీంనగర్కు చెందిన లతగారు తన అనుభవాన్ని ఎంత బాగా చెప్పారో. నిజమే కదా. ఇంట్లో పెంచుకున్న పుదీనాతో వచ్చే ఆ సంతృప్తి, ఆ తాజాదనం వేరే లెవెల్. లతగారు చెప్పినట్టు ఈ చిన్న ప్రాజెక్ట్ చాలా సులభం, కానీ అది ఇచ్చే ఆనందం, సంతృప్తి మాత్రం చాలా చాలా ఎక్కువ. అయితే మీ గార్డెనింగ్ జర్నీ ఇక్కడితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. చూశారుగా, బాల్కనీలో ఒక చిన్న కుండీతో మొదలుపెట్టి మన చేతులతో మనం చేసుకున్న ఒక కప్పు హెల్దీ టీ తాగడం వరకు ఈ అనుభవం నిజంగా అద్భుతం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్ కోసం మాతో కనెక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి. వాటిపై క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.